ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ ఎటు వెళ్ళాలంటే స్టీరింగ్ అటువైపు తిప్పుకుంటున్నారు. ఇన్ ద సేమ్ వే మీరు రివర్స్ వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటు వెళ్ళాలంటే అటు తిప్పుకుంటున్నారు కదా. ఇన్ ద సేమ్ వే బ్యాక్ వెళ్ళేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎటువైపుకి వెళ్ళాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నా వెహికల్ ఈ రైట్ సైడ్, బ్యాక్ పార్ట్ ఎటు వెళ్ళాలి మనకి, బ్యాక్ పార్ట్ రైట్కి వెళ్ళాలి. స్టీరింగ్ కూడా నేను రైట్ సైడ్ కి తిప్పుకున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ ఎటు టర్న్ అవుతుంది, బ్యాక్ పార్ట్ రైట్ టర్న్ అవుతుంది. బ్యాక్ పార్ట్ రైట్కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తుంది, ఆపోజిట్. తిరగంగానే మళ్ళీ స్ట్రైట్ చేసేసుకున్నాను. నాకు బ్యాక్ పార్ట్ లెఫ్ట్ కి వెళ్ళాలి. బ్యాక్ పార్ట్ లెఫ్ట్ కి వెళ్ళాలి అన్నప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ లెఫ్ట్ కి వెళ్ళాలి కాబట్టి స్టీరింగ్ కూడా నేను లెఫ్ట్ కే టర్న్ చేసుకుంటున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ ఎటు టర్న్ అవుతుంది, బ్యాక్ పార్ట్ లెఫ్ట్ కి టర్న్ అవుతుంది. రైట్, మళ్ళీ తిప్పిద్దాన్ని ఇమీడియట్ గా బ్యాక్ చేసేసుకుంటున్నాను. సింపుల్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లెఫ్ట్ కి తిప్పినప్పుడు, బ్యాక్ పార్ట్ లెఫ్ట్ కి వెళ్తున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ రైట్ సైడ్ కి వస్తుంది. అటు పక్క కూడా ఏమైనా తగులుతుందేమో అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ రైట్ తిప్పినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తుంది, లెఫ్ట్ సైడ్ కి వస్తుంది. ఇటు పక్క ఏమన్నా తగులుతుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి.